రతన్ టాటా గుర్తుగా ఇన్నోవేషన్ హబ్ ని నిర్మిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఉండి హై స్కూల్లో ఆధునీకరించిన భవనాల్ని ప్రారంభించిన మంత్రి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకి సూచించారు. అనంతరం భీమవరం లింక్ రోడ్ అయిన రతన్ టాటా మార్గ్ రోడ్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. కాలేజ్ తగ్గుతూ ఉంటాడు ముఖేష్. మరి ఏమంటారు, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. దానికన్నా దారుణం ఏంటో తెలుసా, డ్రగ్స్. ఇప్పుడు గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు వాడితే దానికన్నా దారుణమైన పరిస్థితి మనకు ఉంటుంది. అందుకే డ్రగ్స్ వద్దు కూడా క్యాంపెయిన్ తీసుకున్నాను. నేను చాలా సీరియస్గా ఎవరన్నా పొరపాటున తెలిసిన కూడా ఎవరన్నా ట్రై చేసినా ఇమ్మీడియట్ వాళ్ళు చైతన్యం తీసుకురావాలి. ఒక తరం నాశనం అవుతుంది. డ్రగ్స్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి.